వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అవినీతి పరులను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపుతుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ చొరబాట్లకు కళ్లెం వేస్తూ 45 రోజుల్లోనే రాష్ట్రంలో సరిహద్దు కంచి వేస్తామని చెప్పారు. ఉత్తర 24 పరిగణాల జిల్లా బ్యారక్పూర్లో శనివారం నాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. చనిపోయిన 6 ఏళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎన్స్టీన్ పేరు తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో భారత ప్రధాని మోదీ పేరు కనిపించడం సంచలనంగా మారింది. ఎన్స్టీన్ రాసిన ఓ మెయిల్లో ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీ సలహా తీసుకున్నారు. ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడి కోసం డ్యాన్స్ చేశారు, పాట పాడారు. వాళ్ళు కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారు. ఇది పనిచేసింది అని ఎన్స్టీన్ మెయిల్లో ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున జుహూలోని ఆయన ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు కమిషనర్ దేవేన్ బద్ది ధృవీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు రోహిత్ శెట్టి నివసిస్తున్న బిల్డింగ్పై కాల్పులు జరిపినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు స్పందించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. అలాంటి ఉద్దేశం ఉంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే చాలా మందిపై కక్ష సాధింపులకు దిగేవాళ్ళమని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న బాధ్యత గల ముఖ్యమంత్రిపై వైసీపీ నేత అంబడి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు నిరసనలు, నినాదాలు వెలువెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంబడి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను పలుచోట్ల దగ్ధం చేశారు. యాప్రాల్ అమ్మగూడలో సెయింట్ థామస్ ఎస్పీజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో సైన్స్ ఫెయిర్ మరియు జెట్ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ సైంటిస్ట్ ఎన్ఎస్జీ వర్మ హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1852లో స్థాపించబడిన స్కూల్ అని, 173 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ అని తెలిపారు. ట్విన్ సిటీస్ లో 5 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్కూల్లో పిల్లలకు చదివే కాక ఇతర ఆటపాటలు యాక్టివిటీస్ ఉండాలని, పిల్లల టాలెంట్ ని వెలికి తీయాలని సైన్స్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేటలో దుందుబి వాగు పరివాహకంలో అతి పురాతన చరిత్ర కలిగిన రామగిరి శ్రీ సీతారాముల దేవస్థానం కొత్త హంగులతో ముస్తాబైంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం శ్రీపురం హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో గ్రామ ముఖ్య కూడలిలో గొర్రె తలకాయతో కూడిన రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణకు ఇచ్చినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై కక్ష సాధింపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రపంచమంతా చూస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కస్ కంపెనీలా మారిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని గౌరవిస్తారని కేసీఆర్ చెప్పినా ఎందుకు కక్ష సాధిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కు సిట్ పేరిట నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. లాంగ్ టర్మ్ వీసా ఉండాల్సిందే. పాకిస్తాన్ భారతీయులు భారత్లో ఉండాలంటే చట్ట ప్రకారం దీర్ఘకాలిక వీసా తప్పనిసరిగా పొందాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వీసాలు లేని వారికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదనే కారణంతో ప్రస్తుతం పోలీసులను తనిఖీలు చేపట్టకుండా ఆపలేమని స్పష్టం చేసింది. లాంగ్ టర్మ్ వీసాతో భారత్లో ఉంటున్న పాక్ జాతీయులు మళ్లీ ఆ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం గత ఏడాది జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడం కలకలం రేపుతోంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్ సమీప ప్రాంతమంతా వ్యాపించింది. ఇటీవల డ్రిల్లింగ్ పూర్తి చేసి రిగ్ తొలగించిన తర్వాత ఈ లీక్ జరిగిందని స్థానికులు తెలిపారు.